హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ అనేది మరి కొద్ది రోజులైతే స్టార్ట్ అవుతుంది. అయితే దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అయితే ఈ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే మీకు ఫ్రీ సీట్ అయితే రాదు. సో ఆ డాక్యుమెంట్స్ ఏం కావాలి, సో వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఎలా చెక్ చేసుకోవాలి, ప్రతిదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో మీ నుంచి అయితే సపోర్ట్ కావాలి, దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. సో తక్కువే కాబట్టి అందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు కొన్ని డాక్యుమెంట్స్ అయితే క్యారీ చేయాలి. సో వన్స్ ఏంటంటే ఫస్ట్ డాక్యుమెంట్ చూసుకుంటే ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్. అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఎగ్జామ్కి సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించి అటెండ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఫస్ట్ అయితే ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది. సో వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతెంత ఫీజు అనేది పే చేయాలో మీకు అయితే అప్డేట్ ఇస్తాను. సో ఆ రిసిప్ట్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏపీ పాలిసెట్ హాల్ టికెట్, అంటే 2024 సంబంధించి హాల్ టికెట్ ఏదైతే ఉంటుందో అదైతే ఉండాలి. ఒరిజినల్ ప్లస్ 2 జిరాక్స్ కాపీలు. ఇప్పుడే చెప్తున్నా, మీ దగ్గర ఉన్న ఒరిజినల్ ఏవైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా 5 జిరాక్స్ కాపీస్ అయితే తీయించుకోండి. ఎందుకంటే మధ్యలో ఏమన్నా జిరాక్స్ కావాలని ఎవరైనా అడిగితే మాత్రం ఒరిజినల్ అయితే ఇవ్వరు. ఎందుకంటే ఒరిజినల్స్ అన్నీ కూడా మీరు కాలేజ్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. లైక్ 10th మెమో, టీసీలు అన్నీ కూడా. సో అవి కూడా చెప్తాను. అండ్ ఏపీ పాలిసెట్ 2024 ర్యాంక్ కార్డ్ అదైతే ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉండాలి. అంటే మీ యొక్క ర్యాంక్ ఎంత వచ్చిందో అదైతే మీ దగ్గర అయితే ఉండాలి. అలాగే ఎస్ఎస్సి సంబంధించిన మార్క్స్ మెమో, సో ఒరిజినల్ మార్క్స్ మెమో అయితే ఉండండి. లేదంటే ఇంటర్నెట్ కాపీ అయినా పర్లేదు, బట్ ఒరిజినల్లో చూసుకోండి. అండ్ అది కూడా 5 జిరాక్స్ కాపీస్ అయితే తీయించుకోండి. ఎందుకంటే 2 అయితే అలాగే ఇవ్వాలి, బట్ 3 ఏంటంటే ఎక్స్ట్రాగా మీ దగ్గర సేఫ్ సైడ్ ఉంటాయని చెప్పేసి. అండ్ అలాగే 6th to 10th వరకు స్టడీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అదైతే మీ దగ్గర అయితే ఉండాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చూసుకుంటే మాత్రం ఈ ఇయర్ వ్యాలిడ్ అయి ఉండాలి. అంటే 2024 to 2025 అదైతే ఉండాలి. అదైతే మాత్రం వ్యాలిడ్ ఈడబ్ల్యూఎస్కి అయితే. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ చూసుకుంటే మాత్రం 1/1/2024 ఏదైతే ఉంటుందో దాని తర్వాత ఉన్నది మాత్రమే అదైతే వ్యాలిడ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది మీకు అయితే వస్తుంది. అలాగే క్యాష్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఒక టీసీ అయితే వాళ్ళు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా దగ్గరగా అయితే ఉంచుకోండి. ఎందుకంటే మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయగానే ఖచ్చితంగా సబ్మిట్ చేయమంటారు. సో వెంటనే ప్రాసెస్ జరిగిపోతుంది కాబట్టి అప్పటికప్పుడు కావాలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో ఇప్పటికీ కూడా ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు కాబట్టి ఎక్కడికి టైం ఉంది కాబట్టి. సో ఎవరికైనా ఈ డాక్యుమెంట్స్ దగ్గర లేకపోతే మాత్రం ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి. మినిమం ఒక 7 to 10 days లోపు అయితే వచ్చేస్తుంది. సో డోంట్ వర్రీ. సో ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. అండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వగానే సో నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, ప్రాసెసింగ్ ఫీజు సంబంధించి పేమెంట్ ఏ విధంగా చేయాలి, ప్రతిదీ కూడా మన ఛానల్ మీకు గైడెన్స్ ఇస్తుంది. సో అందుకోసం మీరు ఏం చేయాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ ఇస్తే ప్రతి రెగ్యులర్ అప్డేట్ కూడా మీకు అయితే అప్డేట్ ఇస్తాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.